హాయ్ అండి, అందరికి నమస్తే. నేను మీ సునీల్ మద్దాల. ఏంటంటే ఈసారి రైతులు మోసం చేసింది ఎవరు అనేది నా తమ్ముళ్ళు చూసే ఉంటారండి. వాస్తవాలు మాట్లాడుకుందామండి. పార్టీలకు వచ్చే పక్కన పెట్టేద్దాం. మన ఈ ఛానల్ చూస్తాను మన సబ్స్క్రైబర్లు అందరూ నేను కోరేది ఒకటే, పార్టీలకు అతీతంగా కొన్ని వీడియోలు అయితే కనుక 100% ఉండాలి. ఎలా అంటే ఈసారి అంటే ఇప్పుడు రైతులు మోసపోయారు. వాస్తవంగా అయితే కనుక రైతులు నాశనం అయిపోయినట్టే. ఏదైతే వరద ముంపు ప్రాంతాల్లో ఉన్న రైతులు ఎంతమంది అయితే ఉన్నారో, ఎన్ని లక్షల మంది అయితే ఉన్నారో అన్ని లక్షల మంది రైతులకి మోసం జరిగింది. నన్ను అడిగితే అపారమైన నష్టం జరిగింది. ఈ నష్టం జరగడానికి గల కారణం ఎవరు? ఎలా అంటే ఏదైతే రైతులు ఏదైనా విపత్తు జరిగినప్పుడు వాస్తవంగా రైతులకి ఒక ఇన్సూరెన్స్ అనేది వస్తుంది. వ్యవసాయం వాళ్ళు చేసే వ్యవసాయానికి గాను ఇన్సూరెన్స్ అనేది వస్తుంది. కానీ ఆ ఇన్సూరెన్స్ ఈ సంవత్సరం రాకపోవడానికి, ఈసారి జరిగిన విపత్తుకి, వరద విపత్తుకి ఆ ఇన్సూరెన్స్ రాకపోవడానికి కారణం ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారా, లేకపోతే కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారా? ఎవరు అసలు రైతులు నష్టపోవడానికి వీళ్ళలో కారణం ఎవరు? వీడియో ఎండ వరకు చూసి మీ అభిప్రాయం తెలియజేయచ్చు. లేదు మాకు ఆల్రెడీ ఒక ఐడియా ఉందంటే కనుక మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయచ్చు. ఏదైతేనంటే ఫస్ట్ మీరు కనుక ఈ వీడియో పూర్తిగా చూడాలని నా అభిప్రాయం. తర్వాత ఇంకోటి ఏంటంటే మీ బాధ్యతగా ఒక రైతుగా, లేదా రైతు బిడ్డగా, లేకపోతే రైతు తండ్రిగా, లేకపోతే రైతుకి మీరు మీ కుటుంబంలో ఒకడిగా అనుకుని రైతులకు తెలియాల్సిన విషయం కాబట్టి, రైతులు మోసపోయారు కాబట్టి ఆ విషయం మీద మీరు ఖచ్చితంగా అయితే మీ బాధ్యతకు ఒక లైక్ చేయండి. చాలామంది రైతులు నష్టపోయారు. ఆ నష్టం పోవడానికి కారణం ఎవరు తెలియాలి కాబట్టి ఖచ్చితంగా మీరు బాధ్యతగా లైక్ చేయండి. లైక్ చేసిన తర్వాత మీ అమూల్యమైన అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియజేయండి. మన ఛానల్ని పక్కగా సబ్స్క్రైబ్ చేయండి. ప్రజల సమస్యల మీద మన వీడియోలన్నీ ఉంటాయి, ఎలాంటి డౌట్ లేదు. పార్టీలకు అతీతంగా ప్రజలకు సమస్య ఉందంటే కనుక మన వీడియో ఖచ్చితంగా అది ఉంటుంది, ఎలాంటి డౌట్ లేదు. కాబట్టి ఫస్ట్ అయితే కనుక మీ బాధ్యతగా లైక్ చేయండి. ఈ రైతుల్ని నష్టపోవడానికి ఎవరు మోసం చేశారు? చంద్రబాబు నాయుడు గారా, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారా అనేదే నేను అడుగుతున్న ప్రశ్న. సమాధానం మీరే చెప్పాలి. ఏంటంటే ఉచిత పంటల బీమా, ఇది బ్రేకింగ్ న్యూస్ కింద తీసుకోండి. ఈ లైన్ మాత్రం ఉచిత పంటల బీమా తీసేశారని ఒక 2 days నుంచి కనుక భయంకరంగా వైరల్ అవుతుంది ఒక న్యూస్. నిజంగా ఉచిత పంటల బీమా అనేది తీసేశారా అని అంటే కనుక దాని గురించి 100% చాలా మందికి తెలిసే ఉంటుంది. ఇప్పుడు ఇన్సూరెన్స్ అనేది ప్రతి రైతుకి, అంటే రైతుకి కాదు, రైతు చేసే వ్యవసాయానికి ఇన్సూరెన్స్ అనేది ఎందుకు చేస్తారంటే కనుక ఏదైనా విపత్తు వచ్చినప్పుడు, ఏదైనా ప్రమాదం వచ్చినప్పుడు, అంటే పంట మొత్తం నాశనం అయిపోతే కనుక వరదలకు కానీ, విపరీతమైన వర్షాలకు కానీ, గాలి తుఫాన్లు, గాలి దుమ్ములకి పంట అంతా మునిగిపోవడం లేదా ఒరిగిపోవటం కానీ ఎలాంటివి జరిగినప్పుడు, విపత్తులు సంభవించినప్పుడు ఇన్సూరెన్స్ మనం ఆల్రెడీ పే చేసి ఉంటే దానికి ఇన్సూరెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది ప్రతి సంవత్సరం నుంచి. నేను ఒక రైతు బిడ్డగా చెప్తున్నా, నాకు తెలుసు, నేను చాలాసార్లు తీసుకున్న అనుభవం ఉంది. అయితే కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ఇన్సూరెన్స్ రావాలంటే ముందుగా ఈ క్రాప్ చేయాలి. వ్యవసాయంలో ఈ క్రాప్ పంట నమోదు చేయాలి ఖచ్చితంగా. అది జరిగితేనే ఇన్పుట్ సబ్సిడీ అనేది వస్తుంది, అది జరిగితేనే ఇన్సూరెన్స్ అనేది వస్తుంది. అది జరగకపోతే ఇన్సూరెన్స్ రాదు. మరి ఆంధ్రప్రదేశ్లో ఇన్సూరెన్స్ రావాలంటే కనుక ఈ క్రాప్ జరిగిందా? జగన్మోహన్ రెడ్డి గారు పిఠాపురం పర్యటనలో నెత్తి నోరు కొట్టుకుని చెప్పింది ఇదే. ఆంధ్రప్రదేశ్లో ఏ రైతు దగ్గరికి ఈ క్రాప్ జరగల, ఏ వ్యవసాయానికి ఎక్కడ కూడా ఏ రైతు దగ్గరికి వెళ్ళి ఈ క్రాప్ జరగల. మరి ఇప్పుడు ఎలాగ ఇన్సూరెన్స్ రాదు? తీరా చూస్తే పిఠాపురంలో మొత్తం మునిగిపోయినాయి. పిఠాపురం నిండా వరి పొలాలే మొత్తం మునిగిపోయినాయి. రాష్ట్రం మొత్తం విజయవాడ దరిదాపుల్లో ఉన్న వరి పొలాలన్నీ మిగిలినాయి. అలాగే చాలా మటుకి అంటే వర్ష ప్రభావం ఎక్కువ ఉండడం వల్ల చాలా మంది రైతులు, లక్షల మీద ఉన్న రైతులు నష్టపోయారు. ఇది వాస్తవం, ఎవరో కాదన్నా అవునన్నా ఒప్పుకోవాల్సిన నిజం ఇది. రైతులు నష్టపోయారన్న మాట. కానీ రైతు నష్టపోతే ఆదుకోవాల్సింది ప్రభుత్వమే. ఆదుకోవాల్సిన ప్రభుత్వమే అఘాయిత్యం చేసినట్టుగా, ఆదుకోవాల్సిన ప్రభుత్వమే అసలు ఎవరికి కనవి వినే జరిగినట్లు రైతుకే నష్టం చేస్తే కనుక ఎవరు కాపాడతారు రైతుని? ఇంకా అది ఆయన గోస భాష. కాబట్టి ఎందుకని పిఠాపురంలో ఆయన మాట్లాడిన మాటలు చెప్పాల్సి వచ్చిందంటే వాస్తవం ఉంది కాబట్టి. అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు మెప్పు కోసమో డప్పు కోసమో కాదు, వాస్తవం మాట్లాడాడు కొన్ని మాటలు ఆయన. కాబట్టి ఆయన మాట్లాడిన మాటలు కొన్ని మాటలు తీసుకుని నేను మీకు చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు వాస్తవంగా జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే కనుక యథార్థమంటే రికార్డెడ్గా ఉన్నాయండి. మీరు ఎలా మాట్లాడితే నేనేదో ఒక కోవకి లేదా ఒక చెట్టుకి ఒక రంగుకి నన్ను పొలమొద్దు. యథార్థంగా రికార్డెడ్గా అంటే ఫైల్ అయిన రికార్డెడ్గా ఉన్న వాస్తవాలు ఏంటి కనుక ప్రతి సంవత్సరం ఈ క్రాప్ జరిగిందా లేదా? రైతు అయితే కనుక గుండె మీద చేసి చెప్తాడు జరిగిందని, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. జరిగితే జరిగిందని కామెంట్ చేయండి. ఈ క్రాప్ జరిగితేనే
100% ఇన్సూరెన్స్ వస్తుందన్న విషయం వాస్తవం. కానీ ప్రతి సంవత్సరం జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఈ క్రాప్ జరిగింది. అంతేకాదు ఈ క్రాప్ జరిగింది, అలాగే సున్నా వడ్డీకి డబ్బులు వచ్చాయి, అలాగే ఇన్పుట్ సబ్సిడీ వచ్చేది, అలాగే ఏదైతే ఆర్బీకే రైతు భరోసా కేంద్రాలు ఉన్నాయో లేదా రైతు భరోసా పథకం ఏదైతుందో ఆ పథకం ద్వారా 13,500 ఖచ్చితంగా టంచన్గా, ఎందుకన్నానండి ఈ మాట, ఎగ్జాక్ట్గా డేట్ టు డేట్ పడ్డాయా లేదా వాస్తవాలు మాట్లాడాలి. తిన్నవాడు ఎప్పుడు మోసం చేయడు, తిన్నవాడు ఎప్పుడు అబద్ధం ఆడడం, ఎందుకంటే ఆడు తిన్నాడు కాబట్టి. 13,500 పడ్డాయి లేదా ఈ సంవత్సరం, అంటే ఖరీఫ్ సీజన్ స్టార్ట్ అయ్యేసరికి సార్వా దాల్వా ఎలా అయితే ఉంటాయో అలాగే ఖరీఫ్ సీజన్ స్టార్ట్ అయ్యేసరికి 100% రైతు నారుమళ్ళని అలాగే విత్తనాలని లేదా ఇలాగ తొరాలు తొక్కడమని, నిలబెట్టి దుక్కు దించడమని, దమ్ము చేయటమని, ఇలా చాలా పనులు అయితే ఉంటాయి. వాటన్నిటికి గాను పెట్టుబడి సాయి కింద ఖరీఫ్ సీజన్ స్టార్ట్ అయ్యేసరికి 13,500 రైతుల అకౌంట్ లో పడిదా లేదా ధీమాగా ధైర్యంగా 13,500 తీసుకుని విత్తనాలు కొనుగోలు చేసేవాడు ఏంటి, వ్యవసాయానికి అవసరమైనటువంటి ఇతరత్ర పనులకు ఉపయోగించుకునేవాడు ఒక ధీమా అనేది ఉండేది. వాస్తవమా కాదా? దీనిలో ఏదో కట్టు కథలు లేవు, కల్పితాలు లేవు. కానీ 13,500 తను వాడుకునేవాడు. ఇప్పుడు ఈ సంవత్సరం ఖరీఫ్ సీజన్ స్టార్ట్ అయ్యింది, నారుమడి వేశాడు ఏంటి, మొత్తం అన్ని చేశాడు, వ్యవసాయానికి సంబంధించిన అన్ని పనులు జరిగాయి. కానీ ఆ 13,500 పడ్డాయా తన అకౌంట్లో? లేవు. కానీ రైతు ఆగలేడు కదా, అప్పో సప్పో చేసి వ్యవసాయం చేస్తాడు. అది రైతు దగ్గర ఉన్న గొప్పతనం. ఆ రైతు గురించి మాట్లాడతాం, నిష్పక్షపాతంగా మాట్లాడతాం, పార్టీలు పక్కన పెట్టేసి. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన హామీలేంటి, వాగ్దానాలేంటి? జగన్మోహన్ రెడ్డి గారు 13,500 ఇస్తున్నారు, మనం అలా కదా 20,000 ఇస్తాం అని అన్నారా లేదా? అన్నమాట హామీ ప్రకారంగా నిలబెట్టుకోవాలి లేదా? 5,000 రూపాయలు అప్పు తీసుకోవడానికి 50 సార్లు తిరుగుతాడు రైతు, కాబులుడి దగ్గరికి కానీ అప్పోడి దగ్గరికి కానీ. మరి అలాంటి రైతుకి 13,500 వస్తాయన్నాయి, ఆగిపోయినాయి. 20,000 ఇస్తానన్నట్టు ఆశగా చూస్తాడా లేదు ఇలాగా చేతులు జోడించి. కాబట్టి అలాంటి రైతుని మోసం చేసింది ఎవరా నేను మిమ్మల్ని అడుగుతున్నా. మీ విజ్ఞతకి వదిలిపెడుతున్నా, నేను చెప్పట్లా, మీ విజ్ఞతకి వదిలిపెడుతున్నా. కాబట్టి అది రాలేదు ఒకటండి. తర్వాత ఇన్సూరెన్స్ యాక్చువల్గా ఎంత రావాలి అది పక్కన పెట్టేద్దాం. చంద్రబాబు నాయుడు గారు లేదా పవన్ కళ్యాణ్ గారు ఇన్సూరెన్స్ రాలేదు కాబట్టి చాలా మంది రైతులు నష్టపోయారు కాబట్టి రైతులకు 10,000 చొప్పున ఇస్తాను. దాతృత్వం మరి దాన్ని ఏమన్నాను? నిజంగా అయ్యి బాబు అయ్యోరు మామూలుగా కాదు 10,000 ఇచ్చేస్తున్నారయ్యా అని అనాలా నేను? అన్నం. ఎందుకని? నిష్పక్షపాతంగా మాట్లాడదాం. 10,000 ఎందుకు పనికిరావు వాస్తవంగా మాట్లాడాలంటే. ఎందుకు చెప్తాను చెప్పరా? 10,000 అంటే అనగా రైతు మోసపోయాడు. ఇన్సూరెన్స్ ప్రభుత్వం కట్టకపోవడం వల్ల చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ముందుగా అధికారంలోకి వచ్చి రాగానే ఎమర్జెన్సీగా కొన్ని చేయాల్సిన పనులు ఉంటాయి, ఇమీడియట్లీగా చేయాల్సిన పనులు కొన్ని ఉంటాయి, అవి చేద్దాం అని వాళ్ళ దీక్ష పూని రైతులు ఇన్సూరెన్స్ కట్టాలి, అది మన బాధ్యత, మన అధికారంలోకి వచ్చాయి కాబట్టి. కాబట్టి జూన్ నెలలో ఖచ్చితంగా కట్టాల్సినవి ఉన్నాయి. కాబట్టి ఆ 12,000 ఎంతంటే రైతులు కట్టాల్సింది 12,000 కోట్ల చిల్లర ఎంత ఉంది, 1,278 కోట్ల ప్రీమియం. ఆ ప్రీమియం కడితే కనుక 12,178 కోట్ల రూపాయలు ఆ ప్రీమియం కట్టేస్తుంటే కనుక, ఆ ప్రీమియం కట్టేస్తుంటే కనుక రైతులు ఎన్ని లక్షల మంది ఉన్నా సరే ధీమాగా కూర్చోవచ్చు. ఎందుకని? ఇన్సూరెన్స్ డబ్బు వచ్చి పడిపోతుంది. కానీ రైతుకు ధీమా, మునిగిపోయినా నష్టం లేదు, కొద్ది గొప్ప మన సేవ అయ్యాం, మన ప్రభుత్వం మనల్ని కాపాడింది. ఎందుకని? ఇన్సూరెన్స్ డబ్బు ఇచ్చింది కదా. ఇన్సూరెన్స్ డబ్బు అంటే సుమారు ఇంచుమించుగా అన్ని కలుపుకుంటే కనుక 49,000 50,000 చిల్లర రైతు ఖాతాలో పండి వాళ్ళ. ఎవడిస్తాడండి అంత డబ్బు? 10,000తో సరిపెట్టుకుంటాడా రైతు? 10,000తో కష్టాలు తీరిపోతాయా? 50,000 అంటే కనుక వేసిన పంట మొత్తం నాశనం అయిపోయినా సరే పర్వాలేదురా, బ్రతుకు జీవుడా అని హ్యాపీగా కొద్ది గొప్ప అర్ధ సంతోషం దాన్ని తృప్తిగా ఉంది కదా. కాబట్టి ఎవరు మోసం చేశారు ఇప్పుడు రైతుని? ఇన్సూరెన్స్ ప్రీమియం కట్టకపోవడం ఎవరిది తప్పు? అన్నింటికి అవసరాలకి డబ్బు వస్తున్నప్పుడు ఇన్సూరెన్స్ రైతుల విషయంలో ఎందుకు వెనకడుగు వేశారు? ఎవరైనా సరే, జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, లేదా చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు. అందుకనే విజ్ఞతగా మిమ్మల్ని అడుగుతున్నా, ఎవరు కట్టాలి, ఎవరు కట్టలేదు? ప్రభుత్వం అధికారంలో ఉన్నది ఎవరో, కట్టాల్సింది ఎవరో, ఎందుకు కట్టలేదు? సమాధానాలి. కాబట్టి ఇంకోటి ఏంటంటే కనుక సున్నా వడ్డీ అన్నారు, అది లేదు. ఇన్పుట్ సబ్సిడీ 7,000, అది లేదు. తర్వాత ఏదైతే ఆర్బీకే రైతు భరోసా ద్వారా ఇచ్చే 13,500 అది లేదు. మొత్తానికి ఏదైతే మొత్తం రైతునైతే కనుక కుదేలు చేసేశారు ఈ ఖరీఫ్ సీజన్ లో. వాస్తవమా కాదా? మరి సోకాళ్ళు కొంతమంది నేను పెద్ద యూట్యూబర్ అని చెప్పుకునే పెద్ద వస్తాదులందరూ కూడాను దీన్ని మార్చి మసిపూసి మారేడుగా చేసి, అంటే రైతులను కూడా మోసం చేయడం కోసం వీళ్ళు ఇష్టాసరంగా మాట్లాడతారు. అది ఎంతవరకు సమంజసమండి? రైతు నోట్లో మట్టి కొట్టడం అంటే నీ నోట్లో నువ్వు మట్టి కొట్టుకున్నట్టే, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. కనీసం రైతుల విషయంలో అయినా యథార్థంగా నిక్కచ్చిగా విషయాన్ని అవతల వాళ్ళకి చేరవేయడం మంచిది. కాబట్టి ఇన్సూరెన్స్ అనేది రాదు,
ఎందుకంటే ఈ క్రాప్ చేయలేదు. ఒకవేళ వస్తే గిస్తే కనుక ఏదైనా జనరల్ ఇన్సూరెన్స్గా వస్తే కనుక వస్తే అది ఎవరికి ఇస్తారో, ఎంతమందికి ఇవ్వగలరో, నిష్పక్షపాతంగా జరుగుతుందా, అది కూడా మళ్ళీ అయ్యో కమిటీలు అయ్యి అన్నారు. అది ఎంతవరకు జరుగుతుంది? ఒక రైతుకు వస్తుంది, ఒక రైతుకు రాదు. అసలు వస్తుందో రాదో తెలియని పరిస్థితి. కాబట్టి ఇవన్నీ విన్నా మీకు ఏమర్థం అవుతుంది? రైతు నష్టపోయాడని క్లియర్ కట్గా చెప్తున్నాను, మీకు అర్థమైంది. ఎవరి వల్ల నష్టపోయాడు? ప్రీమియం కట్టండి ఎవరు? ఎందుకు కట్టలేదు? గత ప్రభుత్వం తాలూకా నీరు నీడలన్నీ వదిలేయండి. నిజంగానో గత ప్రభుత్వం మీకు నచ్చలేదు, అందుకే ప్రభుత్వం అధికారంలో లేదు. మీకు నచ్చారు కాబట్టి మిమ్మల్ని మెచ్చుకున్నాం, మీ కోట్లేసాం, మేము నుంచోబెట్టాం, మిమ్మల్ని నెగ్గించాం. మీరు చేయాల్సిందేంటి? మాకు రైతులకి మా కోసమని కట్టాల్సిన ప్రీమియం కట్టాలి కదా. గత ప్రభుత్వం కట్టింది, అటు మీరు కట్టాలి కదా. కట్టలేదు. కట్టకపోవడం వల్ల తప్పు ఎవరు చేస్తారో క్లియర్ కట్గా మీకు అర్థమవుతుంది. కాబట్టి మీరే చెప్పండి అబ్బా, నేను ఇంకా చెప్పను కదా దీని గురించి. కానీ ఎవరి వల్ల రైతులు నష్టపోయారు అల్టిమేట్గా నేను అడిగే లాస్ట్కి వచ్చినది. కాబట్టి చూస్తున్నా మీరు అందరూ కూడా ఏ సీజన్లో అయినా సరే ఇక మీదటైనా జాగ్రత్త పడాల ప్రభుత్వాలు. కాబట్టి ఇంకో మాట చెప్తానండి, ఇంతకు ముందు అంటే నారా చంద్రబాబు నాయుడు గారి కన్నా ముందు ఉన్న ప్రభుత్వాలు మొత్తం చూసుకుంటే కనుక, ఎంటైర్ మొత్తం చూసుకుంటే కనుక రైతుల మీద ఖర్చు పెట్టి అరాకొరా డబ్బులండి, 70 కోట్లు 80 కోట్లు 100 కోట్లు ఇలాగా. కానీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఎన్ని కోట్లు ఖర్చు పెట్టారంటే కనుక సుమారుగా 7,802 కోట్ల రూపాయలు. విన్నారా మీరు? 7,802 కోట్ల రూపాయలు. రూపాయి ప్రీమియం, రూపాయి రైతు కట్టకుండా ఓన్లీ ఇన్సూరెన్స్ డబ్బులు అన్ని లక్షల మందికి ఇచ్చేవారు. కొన్ని లక్షల కోట్లు రైతుల మీద ఖర్చు పెట్టారు. రైతు దేశానికి వెన్నుముక. మాటల్లో చెప్పుకుంటాం బట్టి భలే చెప్తా ఉండవు నిజంగా మనం. కాబట్టి ఆచరణలో ఉండవు ప్రభుత్వాలు కానీ, నాయకులు కానీ, పెద్ద పెద్ద లీడర్లు కానీ. అలాగే ఇచ్చింది సొసైటీ. ఓకే, చూస్తున్నా మీరు అందరూ కూడా. నా బాధ మీకు అర్థమై ఉంటుంది రైతు గురించి. కాబట్టి ఖచ్చితంగా మీ బాధ్యత ఏంటో నేను చెప్పా. మీ అమూల్యమైన అభిప్రాయం తెలియజేయండి, లైక్ చేయండి. చాలా మంది రైతులకి తెలియాలి ఈ విషయం. చూస్తున్నా మీకు అందరూ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్.